ఇలా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీరా, ఆవాలు, మెంతులు ఇలా వేసి మెత్తగా అయిన తర్వాత దీనిలోకి మటన్ ముక్కల్ని యాడ్ చేయాలి. మటన్ ముక్కలు అంటే వీటిని ఏం చేశానంటే ఫస్ట్ నేను మటన్ని కడిగి ఉప్పు, పసుపు, ఆయిల్ పట్టించి ఒక 3 అవర్స్ వదిలేసాను. తర్వాత వీటిని ఆయిల్లో కొంచెం వేయించుకున్నాను. కొంచెం గట్టిగానే ఉంటాయి, ఎందుకంటే ఆయిల్లో వేయించకుండా ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు మటన్ని. ఇంకా తొందరగా అవుతుంది దంచే బదులు కూడా. కాకపోతే అది ఎక్కువ రోజులు ఉండదు, మంచిగా అనిపించదు. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తా, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇలా వేసుకోవాలి. మటన్ వేసి ఇలా దంచిన తర్వాత మటన్ ఇలా అయ్యింది. అక్కడక్కడ మటన్ పీసెస్ ఇలా ఉంటాయి, అయినా పర్వాలేదు, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో వచ్చేసి కొంచెం గోంగూర యాడ్ చేద్దాం. గోంగూర ఆల్రెడీ గోంగూరని నేను ఏం చేశానంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను, కొంచెం మెత్తగా ఇలా అయ్యేలాగా. మటన్ గోంగూర రోటీ పచ్చడి. మటన్ గోంగూర రోటీ పచ్చడి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలని నూనెలో వేయించి దాంతోపాటు జీరా, ఆవాలు, మెంతులు, ధనియాలు, కొంచెం చింతపండు, వెల్లిపాయలు ఇవి వేసి దంచిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న మటన్ని కొంచెం ఆయిల్లో వేయించిన తర్వాత ఆ మటన్ ముక్కల్ని దీనిలో యాడ్ చేయాలి. అవి కొంచెం నలిగిన తర్వాత మటన్ గోంగూర వేసుకోవాలి. మటన్ మొత్తం అంతా మెత్తగా అయితే ఏం అవ్వదు, కొంచెం నలుగుతుంది. కానీ ఇది నిలవ ఉంటుంది పచ్చడి, ఎందుకంటే అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేశాను కాబట్టి. మీకు మటన్ ముక్కలు ఇలా నలుగుతాయి, ఇలా ఉంటాయి.